UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే and welcome to Hit TV. గులాబీ పార్టీ కొత్త ప్లాన్ వేస్తుందా? ఆ పార్టీకి చెందిన 20 ఎమ్మెల్యేలు ఎందుకు ఢిల్లీ టూర్ చేపట్టారు? కవిత బెయిల్ కోసమేనా? ఆమె విడుదల కానుందా? కవితకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ఢిల్లీకి ఎమ్మెల్యేలను తీసుకువెళ్తున్నారా? అందరి మధ్యలో మెదులుతున్న ప్రశ్నలివే. ఇంత సడన్ గా కేటీఆర్ ఢిల్లీకి ఎమ్మెల్యేలను ఎందుకు తీసుకువెళ్తున్నారు? బీజేపీ పెద్దలతో మీటింగ్ ఏమైనా ఉందా? 2 వారాల క్రిందట కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీకి వెళ్లారు. దాదాపు వారం రోజుల పాటు అక్కడే ఉన్నారు. కమలంలో కారు పార్టీని కలిపేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. గతంలో సీఎం రేవంత్ రెడ్డి మీడియా చిట్చాట్ లో ఇదే విషయాన్ని తెలిపారు. బీఆర్ఎస్ కలిసిపోవడం ఖాయమని, కాకపోతే పదవులపై తుది చర్చలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చారు. సీన్ కట్ చేస్తే పార్టీ విలీనం విషయం ఎంత వరకు వచ్చిందో తెలియదు కానీ తాజాగా 20 మంది ఎమ్మెల్యేలను ఢిల్లీకి తీసుకువెళ్లాలని ప్లాన్ చేశారట కేటీఆర్. ఢిల్లీ మద్యం కేసులో రేపు కీలక తీర్పు వెలువడనుంది. ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై తీర్పు అనుకూలంగా వస్తోందని భావిస్తోంది. ఈసారి ఆమెకు బెయిల్ ఖచ్చితంగా వస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు బలంగా నమ్ముతున్నారు. ఈ కేసులో మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చిందని, కావున కవితకు వస్తుందని బయటకు చెబుతున్న మాట. తిహార్ జైలు బయట కవితకు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు ఎమ్మెల్యేలను హస్సినకు రెడీ అవుతున్నట్లు కారు పార్టీ నుంచి టాక్ అయితే బయటకు వచ్చింది. ఇంతవరకు బాగానే ఉన్నా బెయిల్ వస్తుందని నమ్మకం ఉండడం వల్లే ఎమ్మెల్యేలను ఢిల్లీకి తీసుకువెళ్తున్నారా అని ప్రత్యర్థుల నుంచి అప్పుడే సెటైర్లు పడిపోతున్నాయి. మరోవైపు బీజేపీతో బీఆర్ఎస్ విలీనం అయిపోయింది అనే వార్తలు మరింత బలాన్ని చేకూర్చాయి. దీనికి మరో వర్షన్ కూడా లేకపోలేదు. కవితకు బెయిల్ రాని పక్షంలో హస్తినాలో ఎమ్మెల్యేలతో ధర్నాకు దిగాలి అనే ఆలోచన చేస్తున్నట్లు అందులోని సారాంశం. ఇంతకీ ఏ విషయంలో ధర్నాకు కూర్చుంటారు? మరికొందరు మాత్రం రాష్ట్రపతిని కలిసి ఆలోచన చేస్తున్నారని కూడా అంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఢిల్లీకి వెళుతున్నారన్న వార్త తెలంగాణ బీజేపీ నేతల చెవిలో పడింది. జరుగుతున్న పరిణామాలను ఆ పార్టీకి చెందిన నేతలు గమనిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఎవరైనా మాట్లాడితే రియాక్ట్ అవ్వాలని ఆలోచన చేస్తున్నారట. అంతేకాదు కేటీఆర్ ఢిల్లీ పర్యటన తర్వాత పార్టీని కలిపే వ్యవహారం ఓ కొలిక్కి రావడం ఖాయమని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నారు. ఒకవేళ అంతా అనుకున్నట్లు జరిగితే తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎంపిక ఆ పార్టీ హైకమాండ్ కు సునాయాసం అవుతుందని అంటున్నారు. మంగళవారం ఉదయంలోపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హస్తినా టూర్ పై ఇంకెన్ని విషయాలు బయటపడతాయో చూడాలి. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.